హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ ఫార్మ్ కుకింగ్. ఈరోజు వీడియోలో నేను చేసిన ప్రసాదం రెసిపీస్ షేర్ చేస్తున్నాను. కొన్ని రెసిపీస్ చాలా సింపుల్‌గా ఉంటాయి. అందరి ఇళ్లల్లోనూ సాధారణంగా చేసుకుంటూనే ఉంటారు. కానీ పూజ కోసం చేసే ప్రసాదం అనేసరికి స్పెషల్ టేస్ట్ వచ్చేస్తుంది. నార్మల్‌గా చేసేదానికన్నా 100 రెట్లు టేస్టీగా అనిపిస్తుంది. ఒక్క స్పూన్ తిన్నా చాలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు నేను సంకష్టారి చతుర్థికని రవ్వ కేసరి, మసాలా చనా చేశాను. ఈ మసాలా చనా జనరల్‌గా చేసుకునే దానికన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. దీనికోసం ముందుగా రాత్రంతా నానబెట్టేసాను అన్ని శనగలు. నేను తీసుకున్నది నార్మల్ శనగలేనండి దేశవాళివి. 2, 3 సార్లు బాగా కడిగేసిన తర్వాత ఇలా కుక్కర్ గిన్నెలో శనగలన్నీ వేసేస్తున్నాను. దీంట్లోకి వాటర్ కూడా మరీ ఎక్కువ ఏసేయక్కర్లేదండి. జస్ట్ మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఉడికించేటప్పుడే దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, ఒక నల్ల యాలుక, దాంతో పాటు సైంధవ లవంగం అంటారు కదా! అది వేశాను. నార్మల్ ఉప్పు కన్నా ఈ ఉప్పు వేస్తే మంచి టేస్టీగా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక 4-5 వరకు విజిల్స్ రానివ్వాలి. శనగలు ఉడికేలోపు స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. అలాగే ముప్పావు కప్పు నెయ్యి అయితే తీసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్‌లో బాదం, జీడిపప్పు తీసుకొని వాటి చిన్నగా ముక్కలుగా చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నానండి. ఇక్కడ నేను వాడేది ఆవు నెయ్యండి. ప్రసాదం కదా! అందుకే ఆవు నెయ్యితో చేస్తున్నాను. మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా 2 స్పూన్లు ఆవు నెయ్యి వేసిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. నేను తీసుకున్నది బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు. ఇప్పుడు వీటిని నేతిలో దోరగా వేయించాలి. వేగిపోయిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టి ఉంచుకుంటున్నాను. ఇప్పుడు అదే నేతి కళాయిలో రవ్వ కూడా వేసి వేయించుకోవాలి. రవ్వ వేయించడానికి నేనైతే ఇంకొంచెం నెయ్యయితే వేస్తున్నాను. నిజం చెప్పమంటారా? ఈ రవ్వ కేసరికి ఎంత నెయ్యేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. నేతిలో రవ్వ బాగా దోరగా వేగాలి. కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉంటే మాడిపోకుండా చక్కగా వేగుతుంది. దీని తర్వాత నేను ఒక కప్పు పంచదార తీసుకొని దానికి 3 కప్పులు వాటర్ వేసి పక్కన మరిగించుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కొద్ది కొద్దిగా ఈ రవ్వలో వేసి కలుపుకుంటున్నాను. దీనివల్ల అస్సలు ఉండకట్టదండి. ఇక్కడ నేను తీసుకున్నది ఆర్గానిక్ పంచదార అండి. అందుకే కొంచెం కలర్ అయితే డార్క్ కలర్‌లో ఉంది. మీకు కలర్ కావాలనుకుంటే కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చండి వాటర్‌లో. అప్పుడు మంచి కలర్‌తో పాటు టేస్ట్ కూడా బావుంటుంది. నేనైతే ఫుడ్ కలర్స్ ప్రిఫర్ చేయను. రవ్వ కేసరి చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపేశాను. ఇంక లాస్ట్‌లో కావాలనుకుంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే ఇంక వేయట్లేదు. ప్రసాదం అంటే ఎంత తింటామండి. ఒక్క స్పూన్ తిన్నా సరే అద్భుతంగా ఉండాలి. ఇంకా కేసరి ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత శనగల్లో ఉన్న నీటిని వడకట్టేసుకుంటున్నాను. ఈ శనగల వాటిల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. కాబట్టి పడేయకూడదు. పక్కన పెట్టి ఉంచుకుంటున్నాను. వీటిని కూడా ఈ మసాలా చన్నాలో యూజ్ చేస్తాను. తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కొద్దిగా ఒక 4, 5 స్పూన్లు శనగలు తీసుకొని వీటిని మిక్సీ చేసుకుంటా అండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్‌లోకి కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకొని పేస్ట్‌లా చేసుకొని ఉంచుకుంటున్నాను. ఇది సింపుల్ మసాలా పేస్ట్ అనమాట. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని దీంట్లోకి ఇందాక స్వీట్ చేశాం గదా! దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి మిగిలింది. అది ఇందులో వేస్తున్నాము. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, దాని తర్వాత ఒక స్పూనున్నర ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం తురుము వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్. దాని తర్వాత పచ్చిమిర్చి తరుగు. వీటితో పాటు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా! అది కూడా వేసి వేయించుకోవాలి. అల్లం అన్నది బాగా వేగాలి కదా! మసాలాలు కూడా బాగా వేగి మంచి టేస్ట్ వస్తుంది. మసాలాలు మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉడికించి ఉంచుకున్న శనగలు కూడా వేసేసి, దీంతో పాటు ముందుగా పొడిని ఉంచుకున్న శనగలను కూడా ఇందులో వేసేయాలి. శనగల్ని మరీ పేస్ట్‌లా చేసేసుకోకూడదండి. కచ్చాబచ్చాగానే రుబ్బుకోవాలి. దీని తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ వేశాను. తర్వాత ఉప్పు వేశాను.
శనగలు ఉడికించేటప్పుడు ఉప్పు ఆల్రెడీ వేసాం కదండీ! కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ డ్రైన్ చేసేసాం కాబట్టి కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు లేదా కప్పున్నర వరకు ఉడికించిన వాటర్ ఉంటుంది కదా! అది కూడా ఇందులో వేసేసి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించిన వాటర్ వేయడం వల్ల మసాలాలతో పాటు శనగలు బాగా ఉడుకుతాయి. నేనైతే ఇక్కడ బాగా దగ్గర పడే వరకు ఉడికిచ్చేసానండి. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. ఉత్తిగా ఇలా తినాలంటే ఇలా డ్రైగా చేసుకోవాలి. అదే చపాతీలోకి గానీ, రోటీలోకి గానీ కర్రీలా తీసుకోవాలంటే కొంచెం జ్యూసీగా చేసుకుంటే బావుంటుంది. కర్రీలా తీసుకుంటే గనక లాస్ట్‌లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా డ్రైగా చేసుకొని నిమ్మరసం కూడా పిండుకొని తినొచ్చు. సాధారణంగా మసాలా శనగలంటే ఆనియన్ పేస్ట్ వేసి చింతపండు గుజ్జులో ఉడకబెట్టి చేస్తారు. అదో వెరైటీ, ఇదో వెరైటీ. ఇలా కూడా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.